కళ్యాణం రఘురామయ్య అటు రంగస్థలంపై ఇటు వెండితెరపై తన అమర గానాలతో అశేష ఆంధ్ర జనావళిని ఉర్రూతలూగించిన కళ్యాణం రఘురామయ్య అసలు పేరు వెంకట సుబ్బయ్య. రఘురాముని పాత్రలో వెంకట సుబ్బయ్య గాన మాధుర్యాన్ని విన్న కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఈ రోజు నుండి నువ్వు రఘురామయ్యవే అని ఆశీర్వదించారు. నాటి నుండి రఘురామయ్య అయ్యారు. తన అమేయ గానంతో పాటు ఈల పాటతో కూడా అలరించడం చేత ఆయన ఈలపాట రఘురామయ్య అయ్యారు. తెలుగు నాటక రంగాన రెండవ పద్మశ్రీ గ్రహీత శ్రీ కళ్యాణం. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడమయే నీయు ఐదులిమ్మని రైదుగురకు ధర్మముగని తోచినట్లు మనుపుము వారే. తనయుల వినిచెదవా ఈ తనయులతో ఏమి జని స్వతంత్రించెదవ చనుమకదారిని వేదయేని అనియగు వంశక్షయంగునగు కురునాథ. చెల్లగో తమకు చేసిన యజ్ఞును సైచిరందరు తొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంతిసేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసెదు ఎల్లి రణం పెగోచెదవో ఏ పడ చెప్పుము కౌరవేశ్వర. అలుగుటయేరుగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవో కర్ణులు 10,000 అని నొత్తురు తత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరా. జెండాపై కపిరాను ముందు సితవాజి శ్రేణియుంగూర్చి దండం గుంగొని తోలు చందనము మీదన్ నారి సారించుతున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మూఖం చండుతున్నప్పుడు వక్కండును నీమర ఆలకి
నాడు పురుష్మానాథ సంధింపగా సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం గూడ్చుతో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్మురమ్మురు చిరమ్ముంత్రవునాడైన సంతోషంబున సంధిసేయుదురే చింతంత గదయున్ స్వదూరు యుగము ఛేదించునాడేనియు సంతోషం గుణ సంతి చేయుదురే తపోనిష్టాగరిష్ఠులకు మహర్షులారా, లలిత కళాభిజ్ఞులకు కవి గాయక నర్తక శిల్పశ్రేష్ఠులారా, ఈ మహాసభలో నాది ఒక ప్రశ్న. ఈ ప్రపంచాన్ని పాలించి పోషించి రక్షించున్నదేది? అతి సత్యవ్రతుడు ఒకరైన ఈ ప్రపంచమును కలడా? కలడు. లేనితో ఏనాడో ఈ ప్రపంచము భస్మీపటలమయ్యేది. అతడెవరు మహర్షి? తన సామ్రాజ్యము పోవని బహుళ కాంతారత్నముంబాయని తన మానంబులంగని ప్రబల బాధల్పము బాధింపని తనయుండీల్గినీల్గని అనఘ సత్య స్థైర్యమున్ భయకుండిన పుణ్యుండు త్రిలోకగణ్యుడక్కడే నింగల్గినన్ కల్పరే